పేరు గుగులోత్ మోహన్, అడ్డపతండ సర్పంచ్. మా గ్రామం అడ్డపతండ, మండలము రుద్రాంగి, రాజన్న సిరిసిల్ల జిల్లా. మా గ్రామంలో తెలంగాణ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి 9.5 సంవత్సరాల కాలానికి అంతకుముందు సీఎం సారు గిరిజనులను గుర్తించి గ్రామ పంచాయతీ ఇవ్వడం సంతోషకరం. ఎందుకంటే మా గ్రామ పంచాయతీ వాళ్ళు, మా గ్రామ ప్రజలు నాకు ఎన్నుకోవడము, ఏకగ్రీవం చేయడం నాకు సంతోషకరంగా ఉంది. నేను మా గ్రామానికి చేసిన అభివృద్ధి పనులు ఏమేమంటే సీసీ రోడ్లు కావచ్చు, డ్రైనేజ్ కావచ్చు, అలాగే క్రిమిటోరియం కావచ్చు, అలాగే కంపోస్ట్ షెడ్ కావచ్చు, అలాగే పీపీపీ కావచ్చు, అలాగే గ్రామ పంచాయతీ భవనం కావచ్చు. మరి మా గ్రామంలో చిన్న తండ అయినా కానీ అప్పుడు సీఎం సార్ కేసీఆర్ సార్ ఇచ్చిన మా స్కూల్ని నేను నా చేతి ద్వారా నేను 12 లక్షలు ఇచ్చిన మా ఎమ్మెల్యే ద్వారా నేను స్కూల్ని డెవలప్ చేయడం జరిగింది. ఇంకా మా తండలో ఇంకా రోడ్లు ఉన్నాయి, డ్రైనేజీలు ఉన్నాయి, సెంట్రల్ లైట్లు ఉన్నాయి. మా తండ యొక్క ప్రజలు నన్ను ఎన్నుకోవడం వల్ల ఇవన్నీ చేయడం జరిగింది. మన తండలో అరువులు అంటే కళ్యాణ లక్ష్మిగా చేయించడం కానీ, అలాగే సీఎం రిలీఫ్ ఫండ్ చేయించడం కానీ, మరి 57 నుంచి అప్పుడు కేసీఆర్ సార్ ఇచ్చిన పింఛన్లు కూడా ఇచ్చడం కానీ, మరి ఒంటరి మెల్ల కూడా మనం ఇప్పించడం జరిగింది. గ్రామం యొక్క ప్రధాన సమస్య ఏంటంటే నీళ్ళ సౌకర్యం లేదు. స్కూల్లో గత సంవత్సరం నుంచి నేను నా సొంత భూమిలో ఉన్న బోరు నుంచి నేను పిల్లలకు ఇబ్బందికరంగా ఉంటే నా వాటర్ని వాళ్ళను సంవత్సరం నుంచి యూజ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రభుత్వం వాళ్ళు వచ్చినా కానీ చూసిపోయి స్కూల్లో నీళ్ళు ఇబ్బంది ఉన్నా కానీ వాళ్ళు ఎలాంటి చర్య తీసుకోవడం లేరు. కాబట్టి నేను స్కూలుకు సంవత్సరం నుంచి నీళ్ళు ఇస్తున్నాను, వాళ్ళు ఇక సౌకర్యం ఉందన్నట్టు. ఇంకొకటి రెండోసారి ఇట్లా నా ప్రజలు నాకు ఐకమతం అయ్యి నాకు గెలిపిస్తే నా తండలో నీళ్ళ సమస్య లేకుండా చేస్తానని నేను కోరుకుంటున్నాను. నాకు సర్పంచ్గా సేవ చేసే భాగ్యం నా గ్రామ ప్రజలు ఇచ్చినందుకు అక్కలకు కానీ, అన్నదమ్ములకు కానీ, మరి పెద్ద మనుషులకు కానీ, యూత్ మెంబర్లకు కానీ వాళ్ళ పేరు నాకు నమస్కారం తెలియజేస్తున్నాను. మరి అలాగే నాతోటి ఉన్న పాలకవర్గం నాకు ఏ అభివృద్ధి పనులైనా నాతోటి సపోర్ట్గా ఉండి నేను అన్ని అభివృద్ధి పనులు చేయడం వల్ల వాళ్ళకు కూడా కృతజ్ఞతలు. అలాగే నూతనంగా ఏర్పడ్డ మన బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి సార్ గారికి కృతజ్ఞతలు. అలాగే మన తెలంగాణ రాష్ట్ర సీఎం యనుమల రేవంత్ రెడ్డి సార్ గారికి గ్రామం తరపున కానీ నా తరపున కానీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.